అయితేనే మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యేక మీ అందరికీ మళ్ళొకసారి వందనస్తులు. సరే, గత రోజుల నుంచి ఒక అంశం గురించి ధ్యానిస్తున్నాం. ఏంటి అనేది మనకు అర్థమవుతుంటుంది. దైవభక్తి. దైవభక్తి ఎందుకంటే ఈ రోజుల్లో పౌలు అదే అన్నాడు 2 తిమోతి 3:5లో, పైకి భక్తి గలవారు దాని శక్తిని ఆశ్రయించిన వారు వారికి విముఖుడై ఉండన్నాడు. పైకి భక్తి గలవారు దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఎప్పుడు అర్థమవుతుంది ఈయనకి అంటే ఎవరికైనా కానీ, ఎప్పుడైనా కానీ ఎట్లా అర్థమవుతుంది కదా. మ్యాక్సిమంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. సహోదరులు ఇద్దరు అనుకూలంగా కలిసిమెలిసి తిరుగుతుంటారు. వీరి రోగాలు ఆయన రోగంగా భావిస్తాడు, వీరి బాధలను ఆయన బాధలుగా భావిస్తాడు, ఆయన ప్రాబ్లమ్స్ ఈయన ప్రాబ్లమ్స్గా భావించి అంటే ఆయన దుఃఖాల్లో ఉంటే ఈయన కూడా దుఃఖం ఉండి, ఆయన కూడా దుఃఖం ఉండి, ఆయన ఉపవాసం ఉంటే ఈయన కూడా ఉపవాసం ఉండి, నువ్వు తినకపోతే నేను తిన్నాను చాలామంది చూశాను, నేను కూడా అనిపించాను. ఓ రోజు వస్తాయి మాకు అంటే వారికి అంత ప్రయాసపడి చూసిన తర్వాత మాలాంటి వరకు వచ్చిందనుకో, వాళ్ళు ఏమాత్రం కూడా దగ్గరికి రారు, అప్పుడు అర్థమవుతుంది. అంటే వాని యొక్క వెంబడింపు, వాని యొక్క ప్రేమ, వాని యొక్క ఆదరణ ఎంతో అర్థమవుతుంది. ఇవి చూసినప్పుడు ఏం ప్రభా, ఎన్నోసార్లు నేను వాళ్ళని ఆదుకున్నా, సాయం చేశా, ఏంటి పరిస్థితి అంటే, మొదటి సమయాలు 16:7లో ఉన్నాడు, నువ్వు పైరుపుని చూస్తున్నావు, నేను వానాంతరం చూశాను అన్నాడు. నువ్వు పైరుపుని చూశావు, నేను వానాంతరం చూశాను. యోహాను సువార్త 2:25లో అంటాడు, మనుషుని యొక్క తలంపులు ఆలోచనలు ఆయన ఎరిగాడు. మనుషుని యొక్క తలంపులు ఆలోచనలు ఆయన ఎరిగాడు. ఆయన ఆలోచనలు వేరు. అంటే ఈ రోజుల్లో భక్తి కూడా అంతే. కానీ దేవుడు చాలాసార్లు అనిపిస్తాయి. క్రైస్తవ జీవితం మానవాళితో ఒక ముళ్ళ అంటే చెట్టు మీ లాంటి పరిస్థితుల్లో ఒక మంచి చెట్టు వర్ధిల్లున్నట్లు ఉంటాయి. ముళ్ళ చెట్టులో మంచి చెట్టు వర్ధిల్లంటే పరమగీతాలు 2వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. పరమగీతాలు 2వ అధ్యాయం 1వ వచనం. పరమగీతాలు 2:1 వచనం. అట్లా లోయలలో పద్మం కదా, లోయలలో పద్మం. షారోను పొలములో పూయి పుష్పం వంటి దాన్ని లోయలలో పుట్టు ఏంటంట. లోయ ఎట్లుంటుంది? అవమానకర జీవితాలు. ఎవరు కూడా దగ్గరికి రారు. ఆ జీవితాల నుండి ఎదగాలి. అప్పుడు ఆ పద్మం యొక్క విలువ, షారోను యొక్క పొలంలో పూయి పుష్పం యొక్క విలువ తెలుస్తుంది. అంతేగాని ఎక్కడ పోతే అక్కడ వాళ్ళకి అర్థం కాదు. భక్తి అనేది ఎట్లుంటుందంటే, చర్చకు వస్తే ఒక భక్తి, బయటకు పోతే ఒక భక్తి. వీరికంటే సేవకుడు ఒక దైవజనుడు, ఆయన ప్రముఖులుగా ఉన్నాడు అని అన్నాడు. నేను చూసింది ఈ రోజుల్లో క్రైస్తవులు తెర ముందు సినీ యాక్టర్ నటిస్తారు, క్రైస్తవులు తెర మీద నటిస్తారన్నాడు. ఆ ఒక్క మెసేజ్ స్టేజ్ మీద చూసినప్పుడు, ఆహా మమ్మల్ని మేము నటన అన్నావా, మేమేమన్నా యాక్టర్స్ అని ఆయన మీద తిరుగుబాటు చేశారు. చాలా ప్రాబ్లమ్స్ తెచ్చాయి. కానీ ఆయన అన్న దాంట్లో 100% కరెక్టే. అంటే ఏంటంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తనలు, వారి విధానం, వారి మాటలు, వాళ్ళ ప్రవర్తన నిజమే కదా అనే యాక్చువల్గా అంతరాత్మ అనేది ఒకటి గద్దించినప్పుడు దానికి లోబడాలి. ఇప్పుడు రండి, 1 తిమోతి రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7. దేవభక్తి విషయంలో ఎట్లుందంటే శరీర సంబంధం సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరమను కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను, రెండవది రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కొడుతుందంట కదా. ఇది అర్థం కాబట్టి కొద్ది కష్టం. ఎట్లుంటుందంటే యేసుప్రభు దగ్గరికి మగ్దలేని మరియా అంటే మార్తా మరియలు ఆయన దగ్గర ఉన్నారు. లాజరు చనిపోయాడు. ప్రభువుకు ఇంకా రోగంతో ఉన్నప్పుడే వర్తమానం చెప్పారు. అయ్యా, నువ్వు ప్రేమించు, నీ ప్రియుడు రోగంతో ఉన్నాడు, చావుబ్రతుల మధ్య ఉన్నాడు, ఎట్లయినా ఒకసారి వచ్చి చూడు అన్నారు. ఆయన ఆలోచన చేశాడు. దాదాపు 4 రోజులు ఆలోచన చేశాడు. అని చెప్పిన ఆ రోజుకి తర్వాత ఒక రోజు చనిపోయారు. చూశారు ప్రభు వస్తాడేమని. సరే రాలేదు. ఇంకా ఆ శవం పెట్టుకోలేరు కదా, భూస్థాపన చేశారు. భూస్థాపన చేసిన 3 రోజుల తర్వాత ఆయన వెళ్ళాడు. 3 రోజుల తర్వాత వెళితే ఒకరు అలిగారు, ఒకరి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మేము చెప్పినప్పుడు మీరు రాలేదు, మీరు ఇప్పుడు మళ్ళా దగ్గరికి వచ్చారని మార్త మరి దగ్గరకు వచ్చింది, మరి ఆ దూరం అయిపోయింది. సరే మార్తతో మాట్లాడినప్పుడు చదవండి యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25. యోహాను సువార్త ఎప్పుడు అర్థమవుతుంది? ఆమెకి ఎట్లా అర్థమవుతుంది? ఆయన భౌతికంగా యేసుప్రభు వారు ఆయన బ్రతికించాడు లాజర్ని. పోనీ లాజర్ 2 ఏళ్ళు బతికింటాడు, యేసుప్రభు తర్వాతైనా చనిపెట్టాడు కదా. ఆయన ఏమో చెప్పిన కొన్ని రోజులకే ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయాడు, మృతుడయ్యాడు. తర్వాత సమాధి చేశారు, పునరుత్థాడు, లేచిపోయాడు. దేవతల సమక్షంలో పరలోకంలో కొనుకోబడ్డాడు. పరిశుద్ధులు చాలామంది ఆయన చూశారు, ప్రభునకు ఘనత తెచ్చారు. ఇప్పుడు లాజరు కూడా కొద్ది కాలం తర్వాత చనిపోయాడు. ఇప్పుడు ఆయన చెప్పే సత్యం ఎట్లా? ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట ప్రకారము 11వ అధ్యాయం 25లో అంటాడు, యేసు పునరుత్థానమును జీవమునేనే, నా యందు విశ్వాసము చోటు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నిటికీ చనిపోడు అన్నాడు. ఏంటంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, పునరుత్థానం జీవం నేనే, నా యందు విశ్వాసం చనిపోయిన బ్రతుకును అన్నాడు. బ్రతికాడు, ఏ రకంగా బ్రతకాలి కదా? ఎన్నేళ్ళు బ్రతికాడయా కదా? ఎన్నేళ్ళు బ్రతికాడు? ఏలియా విధురాల కుమారుడు బ్రతికించాడు. ఎలీషా ఆ యొక్క ధనవంతురాల కుమారుడు బ్రతికించాడు. ఎవరైనా సరే బ్రతికించారు. పేతురు కూడా అపోస్తలుడు కూడా అయితకని వ్యక్తిని బ్రతికించాడు పౌలు. రోజు విషయంలో పేతురు కూడా బ్రతికించాడు. అద్భుతాలు చేశారు. ఎన్నేళ్ళు బ్రతికింటారు? చచ్చిపోతారు కదా, భౌతికంగా చచ్చిపోతారు. ఆత్మీయంగా బ్రతకాలి ఎప్పుడు. ఇది నెంబర్ 1 పాయింట్. మొదటి మాట, మొదటి తిమోతి 4వ అధ్యాయం 8వ ప్రకారము ఇక్కడ 2వ మాట అంటాడు ఏంటంటే, శరీర సంబంధం సాధు కొంచెం మటుకు ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో ఉంటాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా వారికి అర్థమవుతాయి. అంటే ఇది అల్పకాల శ్రమలే. అందుకే వారు అనుభవం జ్ఞాపకం చేశారు. అల్పకాల శ్రమలు అనిపించట కంటే క్రీస్తు నిందపరచట వారు గొప్ప భాగ్యమని ఇచ్చన్నారు. అంటే ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు వచ్చినా వారి భక్తి అనేది 1% కూడా తగ్గకూడదు. ఇది కొద్ది కష్టమవుతుంది.
అంటే వారి అనుభవజీవితాల్లో ఆ అనుభవజీవితాన్ని అంటే ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు అందుకే మామూలుగా కాదు. బిల్లి బ్రెయిన్ మామూలుగా సరే ఎవరైనా యోబునే అబ్రహామునే ఎవరైనా కదిలించండి, పరిపూర్ణంగా వాళ్ళు ఏ బాధలు లేకుండా ఏ సమస్యలు లేకుండా ఏ సమస్యలు లేకుండా బాగున్నారు అనడానికి అవకాశము తక్కువ. బాగున్నారు అనడానికి దావీదుని కదిలించండి. ఆయన అంటాడు, మిన్నల్లి లాంటి వ్యక్తిని నా మీద ఎందుకు నువ్వు దాడి చేస్తున్నావు అంటే నల్లిలో మరీ 1% అలాంటి వ్యక్తి మీద దాడి నిజమే కదా. ఇంచుమించు అనేక ప్రేమలో దావీదును తరుముతూ వచ్చాడు. ఇంక చేతగాక ఈయన నన్ను బ్రతికించిన నేను విసుగు చెంది నేను ఉంటే నా ప్రాణము నాకుండదు, ఇంకా నా భార్య పిల్లలు కూడా క్షేమం రాదు, ఒకవేళ నాతో పాటు నా భార్య పిల్లలు ఎక్కడ చచ్చిపోతున్నాయి, ఇంకా నాకు క్షేమం రావాలంటే ఫిలిష్తీ దేశంలో క్షేమం ఉంటుంది అని అక్కడ పారిపోయాడు. మనం చూసాం. అందుకే మనము మొదటి సమయంలో ఇప్పుడు మనం చూసిన ప్రకారం 30:19 ప్రకారం తిరిగి సంపాదించుకున్న మాట అక్కడ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు. అంటే దాదాపు 18 మాసాలు ఫిలిస్తీ దేశంలో వారు ఉన్నారు. 600 మందితో తనకు కలిగిన బంధుమిత్రాలతో ఇంత పరిస్థితులు ఎదుర్కొని దాదాపు 18 మాసాలు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అంటే ఎంత విసుగు చెందినప్పుడు కూడా ఎక్కడ కూడా వారి విశ్వాసంలో వెనక్కిపోలే. అంటే కష్టాలు వస్తాయి, క్రైస్తవులకు రామని కాదు, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, రోగాలు వస్తాయి కదా అనుకుంటారు. చాలాసార్లు ఇప్పుడు అనుకుంటాం, ఏంది బ్రతుకు, ఎంతకాలం. మేము కూడా దాదాపు 3 అంటే ఇప్పుడు 44 మాసం ఆన్లైన్ ప్రార్థన ఆరంభించి నేనైతే దానికి గొప్పని కాదు, కానీ అందరూ జస్ట్ వచ్చారు. అందరూ ఒక సందర్భం వచ్చి కూర్చున్నప్పుడు అంటే ఏమన్నా మా బాధలు దేవుడు వినలేదా తప్పదు, దేవుడు వినలేదా అనుభవ జీవితాల్లో ఇంత మట్టుకు చాలు అనే పరిస్థితి మనకు అర్థమైతే సరే ఇంతే కదా. అల్పకాల శ్రమను అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించట, అల్పకాల పాపభూములు అనిపించట కంటే 11 ఏప్రిల్ 14 11:24-26 ప్రకారం పౌలు ఎరిగాడు అల్పకాల పాపభోగాలు. చదవండి 11:24-26. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం నుంచి ఎంతంట కదా. సపోజు ఈరోజు సేవకులు కావచ్చు, వారి మీద మాకు ఏ విధమైన విరోధం కానీ లేదు, కానీ ఒకసారి ఒక సేవకుల విషయంలో మామూలుగా గమనించినప్పుడు ఒక సంఘ పెద్ద అన్నాడు, ఆయనకేమన్నా మందులో డబ్బులు వస్తాయి అంటే జీతం ఇస్తారు, పింఛన్ కూడా వస్తాయి. ఆయన అడిగాను, నువ్వు ఏదో ఒకటి వదిలిపెట్టాలి కదా అని. గవర్నమెంట్ ఇచ్చి పింఛన్ నాకెళ్ళి వదులుకుంటాను అన్నాడు. గవర్నమెంట్ ఇచ్చి పింఛన్ నేనెట్లు వదులుకోవాలన్నాడు. అంటే ఇది కావాలా అది కావాలా, తప్ప ఒప్ప ఏం చేస్తాం? ఏమయ్యా ఆయన ఇట్లా అంటే ఏం చేస్తాం? సేవకుడికైతే ఆయన వచ్చాడన్నా ప్రభుకి అప్పు చెబుతాడు. వీళ్ళైనా ఒప్పుకున్నారు, కానీ ప్రభుకి అప్పు చెబుతామని ఆయన ఒప్పుకోడు. ఏంటి అబ్బా అంటే ఎంత వస్తే పింఛన్ ఆ రోజుల్లో? ఇప్పుడు గారు చెప్పేది బిలో 25 years బ్యాక్, 25 ఏళ్ళ క్రితం. పోనీ అప్పటికి అది పెద్దది అనుకుందాం, లేదను దాన్ని వదులుకోలేక. మరి ఐగుప్తులో 40 ఏళ్ళు రాజరికం పొందాడు. 3 నెలల తర్వాత ఫరో కుమార్తె ఆమె దత్తత తీసుకుని నా కుమారుడిని స్వీకరించి అక్కడి నుండి పెంచింది. పాలిచ్చే వరకు ఎక్కువ, మరి ఎక్కువేదో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆమె పెంచింది. ఇంకా మంచి ఈ 35 ఏళ్ళు రాజరికం పొందాడు. ఇది లేదు, వచ్చే రాదు అతడే. మరి ఇన్ని వదులుకొని దాపు ప్రపంచ చక్రవర్తుల్లో వాళ్ళొక చక్రవర్తులు కావాలి, దాన్ని వదులుకొని అల్పకాల పాప భోగులు అంటది. అంటే ఈరోజు అసలు మన జీవితాల్లో ఎట్లా పరీక్షించుకుంటామంటే, అందుకంటాడు
మన జీవితాల్లో ప్రభును వెంబడించుట అనేది సామాన్యమైనది కాదు. అందుకే ప్రభు కూడా అన్నాడు మత్తయి సువార్త మరి 11:29 జ్ఞానం చేసినప్పుడు, నేను సాత్వికుడు దీన మనసు కలవాడు గనక మీ మీద నా కాడి ఎత్తు నేర్చుకో అన్నాడు. అంటే ఆయన కాడి అనేది ఎంత సులువుగా కనబడాలంటే ఆయన ఏ బాధలైతే పొందుతూ వచ్చాడో ఆ బాధల్లో మన జీవితంలో కూడా అంత ఇంత రావాలి. పౌలు అంటాడు, క్రీస్తు యేసు పొందిన బాధలు శ్రమల్లో ఏమైనా మిగిలితే నేను పొందుతానన్నాడు. వాళ్ళకి అర్థమైంది. రిచర్డ్ బ్రాండ్ అనే దేవుని సేవకుని చెరసాలలో వేసినప్పుడు ఆయన శ్రమలు ఆయన దుఃఖాలు చూసి విశ్వాసులు పోయి ఆయన అడుగుతూ వచ్చారు, నీవెట్లా తట్టుకుంటున్నావన్నా ఈ దుఃఖాలు బాధలు? ఎట్లా తెలుసా? ఆదివారపు చెరసాల జీవితాల్లో పొందితే ఆదివారపు వేళ ఆయనకి, మీరు క్రైస్తవులు కాదు, మీరు ఆదివారపు వేళ బ్రహ్మబల్లలు అంటే మీకు బల్ల ఉంది కదా, ఆ బల్ల మేము ఇస్తాం తీసుకొని. ఏమి ఇచ్చేది తెలుసా? వాళ్ళ మలము వాళ్ళ మూత్రం అంటే కాలకృత్యాలు బలవంతం మీద నోరు తీసిపోశారు. అక్కడ నుండి బయటకు వచ్చేది ఆయన పొందిన బాధలు చూస్తే ఎక్కడ చూసినా కూడా తూట్లు శరీరంలో ఉన్నాయట, తూట్లు శరీరాల్లో ఉన్నాయి. ఇది నెంబర్ 1 పాయింట్. ఆయన భార్య అంటే రిచర్డ్ బ్రాండ్ భార్య విశ్వాసులుగా ఉండి సేవకులుగా తర్బీదు పొందిన తర్వాత ఆ రోజుల్లో క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్న రోజుల్లో వారి తండ్రి గారు కూడా మంచి విశ్వాసిగా అంటే ఆ అమ్మాయి తండ్రి విశ్వాసిగా పాస్టర్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి మీద దాడి చేసి ఆమె కళ్ళ ముందు ఆయన చంపారు. చంపి తర్వాత ఇంకా ఆమె ఏ శిక్ష అంటే కేసు పెట్ల మనము చూస్తాం. గ్రహము స్టీఫెన్ యొక్క భార్య స్టెల్లా గారు కూడా ఆమె అనుభవంలో కూడా ఆమె ఏం చెప్పింది, నా ప్రభు క్షమించాను, నేను క్షమిస్తాను, కేసు పెట్టానంది. అంటే ఆ అనుభవ జీవితాల్లో దారసింగ్ అనుకుంటా ఆ వ్యక్తిని, నేను ఆ వ్యక్తికి ఏం శిక్ష వేయను, కేసు కూడా వేయనంది. అంటే ఒకవేళ కేసు అయిపోయినా గవర్నమెంట్ కేసు వేసింది కానీ ఆమె వేయలే. 2 పిల్లలు తన కళ్ళ ముందు, తన భర్త తన కళ్ళ ముందు పెట్రోల్ పోసి కనీసము బూడిదపల్లి బాడీ కూడా కనబడినంత రూపం లేకపోతే సరే. ఈ రిచర్డ్ బ్రాండ్ విడుదలైన తర్వాత మరి పేషెంట్లు చూడడానికి వెళ్ళారు. అంటే భార్య భర్తలు పేషెంట్లు చూడడానికి వెళితే ఒక పేషెంటు మంచం పట్టాడు, మరణ పడకల మీద ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే ఆయన గుర్తుపట్టలేదు కానీ ఏమో సరిగ్గా మర్చిపోయింది కానీ ఆయన భర్త ఆమె చెప్తా అంటాడట, నీకు క్షమించుటంటే తెలుసా అన్నాడట. ఏమండి అంటే, ఇక్కడ కనబడుతున్న పేషెంట్ చూసావా అన్నాడు. బాగా గమనించి చూస్తే ఆ పేషెంట్ ఎప్పుడో గత దినాల్లో చూసినట్లు గుర్తు వచ్చింది. గమనించి చూస్తే మా తండ్రి గారు చంపింది ఏ వ్యక్తి అనేది వనకు పుట్టింది. ఎవరికి? ఈ వ్యక్తికి. అక్కడ పోయి ప్రార్థన చేశారు వాళ్ళు, ప్రభా నీ దాసుని కనికరించి బాగుచ్చి, నీ దాసునికి స్వస్థనిచ్చి రక్షణ తెచ్చి. ఆ ఒక్క మాట ఆ వ్యక్తి వనకబుట్టి రక్షణ పొందాడు. నరహంతకుడు, కేసు లేకుండా తిరుగుతున్న వ్యక్తి ఒక్క ప్రార్థనలో రక్షణ పొందాడు. అంటే ప్రభు పొందిన బాధలవి మన జీవితాలు వస్తే ఏముండవు. అలా ఎట్లా ఉంటుందంటే ఆ అనుభవ జీవితాలు ఉంటుంది. కాబట్టి ప్రభు పిల్లలుగా ఫిట్నెస్ ఉండవు. మత్తయి 7:24 నుంచి రాబడిన ప్రకారం గాలి విసురుతాయి, దాని మీద కొట్టుకుంటూ వస్తాయి, ఇసుక మీద కట్టబడతాం. చదవండి మత్తయి 7:24 నుంచి. అది పడుకోకుండా కట్టబడాలి మన పునాది. కానీ మనం ఎట్లుంటామంటే 7వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము తర్వాత కూడా ఆయన అంటాడు, మరి 26లో అంటాడు, మరియు నా మాటలు విని వాడు చెప్పని చేయ ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీన పోలి ఉంటాడు. వాన వస్తాయి, వరద వస్తాయి, ఆ ఇంటి మీద కొడుతుంది, అప్పుడు అది కూలబడుతుంది, దాని పాటు గొప్పదంట. ఉండరు. ప్రార్థనలు కూడా మీరు చేసేదంటే ఎవరి మీద నేరం కాదు,
ప్రభువా, ఏర్పరచబడిన కుటుంబాలు ఈరోజు లేవు. ఏర్పరచబడిన కుటుంబాలు సామాన్యం కాదమ్మా. నేను చెప్పేది అంటే మనం కళ్ళారా చూస్తున్నాం. ఏర్పరచబడిన కుటుంబాలు ఈరోజు లేవు. ఆ రోజు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? ప్రభులో లాఠీలు తీసుకొని ఇన్నేళ్ళు దర్శించి ప్రతి దినములో ప్రాణం చేసి వాక్యం చెప్పిన రోజులు అవి. మరి ఆ కుటుంబాల్లో వారి కుటుంబ లెక్కలు ఉన్నాయి. అంటే వారి మీద నేరమని కాదంటే లేనట్టుగానే వాన వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసురుతాయి, కొడతాయి. కానీ దాని పునాది ఇసుక మీద కట్టబడితే ఏం చేస్తుంది? దీనికి కొట్టుకుపోతాయి, వర్షాలకి వరదలకి కొట్టుకుపోతాయి. లేదు, దాని పాటు గొప్పది. అలాంటి వారేగా ఉండకూడదు. రండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం జ్ఞానం చేస్తూ ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు 5వ వచనం చదువుతాను. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనుల దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. ఎట్లా అంటే చెడిపోయిన మనస్సాక్షి కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకులు మనుషుల వ్యర్థ వివాదముల కలుగుచున్నాయి. ఏంటంటే జ్ఞానం చేస్తాడు, సత్యహీనులు అంటే ప్రభులో నిలిచుంటారు. సత్యం ఉండదు వాళ్ళు. ప్రభులో యథార్థమైన జీవితాలు వారి జీవితాలకు ఒప్పుకోరు. కాబట్టి ప్రభు కొరకు నిలిచి ఉండట ఈ రాత్రికాల పిల్లలు. ఎందుకంటే అందరికీ వాక్యం తెలుసు. మొన్న కూడా బ్రదర్ చెప్పినట్లు టేబుల్ చేసేటప్పుడు కదా, సువార్తకు వెళ్తుంటే నిలబడితే చెప్తాం. ఆయన ఏ వర్తమానం చెప్తాడో ఇప్పుడు కాదు, 94లో 94-95లో ఆయన నిలబడితే ఏ వాక్యం చెప్తాడో. నేను సహోదరుడు చిట్టువేలు తిమోతి పోటీ ఉండేవారు. స్పీకర్ ఆయన నిలబడితే, ఆయన ఒక మెసేజ్ ఆయన నిలబడితే అంటే ఆయన ఒక థీమ్ తీసాడు అనుకో, పోటీ పెట్టేవాళ్ళం. ఆయన ఏ వాక్యం తీస్తాడో అప్పుడే రిఫరెన్స్తో సహా పెట్టుకునేవారు. ఆయన బుక్ పెట్టుకున్నాడు లేదు మాకు తెలియదు, కానీ రిఫరెన్స్తో సహా ఆయనకి ఆశ్చర్యం పెంచినట్లుంటే అబద్ధం కాదు. నన్ను చూసి చిట్టువేలు తిమోతి కూడా ఫిట్నెస్కి వచ్చాడు. ఇప్పుడు కూడా అడగండి, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. అంటే ఒకరికొకరు పోటీపడి నేర్చుకుంటూ వచ్చి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు గెస్సింగ్ చేసి వాక్యాన్ని డీల్ చేసేవారు. అంటే ఎదుర్కొనేవారు. వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు ఏంటి ఎట్లా క్యాచ్ చేస్తారు, అంత ఆత్మీయంగా ఎట్లా పెంచారు? గాబ్రియల్ గారిని అడుగుతూ వచ్చారు. అన్నా, వాళ్ళు మాకంటే ప్రార్థన ఎక్కువ చేస్తారు, వాళ్ళు మాకంటే వాక్యం ఎక్కువ చదువుతూ వస్తారు, వాళ్ళు మాకంటే పరిచయం ఎక్కువ చేస్తూ వస్తారు. కాబట్టి మనకు వాక్యాలన్నీ తెలుసు. పోటీ పెడతారు, తప్పు ఎక్కడుందో కూడా చెప్తారు, మేము ఏదో రిఫరెన్స్ తప్పు చెప్పామనుకో మీరు కంపల్సరీ దాన్ని డీల్ చేస్తారు. అంటే కరెక్ట్ అని చెప్తారు. అంటే అంత వాక్యంలో ఎదుగుతూ వచ్చాం, కానీ జీవంతో నింపబడే జీవితాలు ఉండవు. అందుకే అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు, సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా లాభంతో ఉండాలి. ఈ రోజులో ఆ భక్తి 100% కనపట్లేదు. అది చూస్తున్నాం. 190% ఇక్కడని కాదు, టోటల్. అందులో నీవెంత బాగా గమనిస్తే ఉపాధి. ఎందుకంటే మొదటి పేతురు 5:8 అంటాడు, గర్జించి సింహాలి ఎవరిని బ్రింగదునా అని తిరుగుతున్నాడట. అంటే ఏర్పరచబడిన వాని పద్ధతి అది. అందుకే అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మరి సాతాన్ దగ్గర ఎంతోమంది వారి యొక్క జీవితానికి శిరసాల కంటే పాతాలకు పట్టబడిన వ్యక్తులు ఉన్నారు సాతాన్ దగ్గర అప్పటికే. ఎందుకంటే ఒకటి సైన్యం పెట్టుకున్నాడు, తిరుగుబాటు చేశాడు. ఏసుకెళ్ళి 8వ అధ్యాయంలో కనపడుకుంటూ వస్తాయి. దేవుని మీద తిరుగుబాటు చేసి అతడు ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడు. మరి అంతమంది తృప్తి పడవచ్చు కదా. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తి మీద దాడి చేశాడు. అంటే వాని స్వభావం అది. వాని స్వభావం అంటే ఈ వ్యక్తి నేను ఏ దౌర్భాగ్య స్థితిలో ఉన్నా వాడు కూడా దౌర్భాగ్యుడిగా మారాలి కదా. ఎవరో సార్ రక్షణ పొందిన వాళ్ళు అడిగితే చెప్తారు. నేను ఒక వ్యక్తిని అడిగాను,
ఏరా వ్యక్తి అంత చెడుపుతున్నాడు, వానికి ఏం పోయే కాలం వచ్చిందని అంటే ఆయన అంటాడు, నేను నా వెనుకొచ్చినోనే నేను ఏమై చెడిపోయిన వాడు చెడిపోవడానికి నేను ఇష్టపడతాను కానీ బాగు చేయను అన్నాడు. వాడిని పిలుస్తండి ఇచ్చాను, జాగ్రత్త అమ్మా జాగ్రత్త, కామన్గా ఉన్నామనుకోద్దు, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఉంది అన్న. అప్పుడు తగ్గించాడు వాడు. అర్థమైనా? ఏంటి వాడు అట్లా చేస్తాడంటే వాడు చెప్పింది ఏంటో తెలుసా, నేను ఎంత చెడిపోతానో వాడు అంత చెడిపోవాల, దానికంటే ఎక్కువ చెడిపోవాలంట. చాలా జాగ్రత్త అమ్మా మన సవాసం. ఆ మాట విన్నప్పుడు నాకు వాడిని పిలిచి దండించాను. ఏంట్రా తమాజ్ చేస్తావా, నువ్వు చెడిపోవు, కనీసం చెడిపోని ఎవడో చేస్తాడు, చెడిపోతురా బాబు, బాగానే తిరిగితే చెడిపోతా చెప్పు, వానికంటే ఎక్కువ చెడుపుతాడంట వాడు. ఒక్కసారి సర్కిల్ లెవెల్ కనపన్నా, రోడ్లు కనపన్నా, ఇప్పుడున్న రూట్ మ్యాప్ వేరే చూడంటే అప్పుడు తగ్గించాడు వాడు. అంటే నేనే కొట్టనే తిట్టండి కాదు, కానీ దానికి ఒక మ్యాప్ ఉంది. ఎవరు పంపుతా వాళ్ళు పంపుతాం. వాళ్ళు కూడా పోయారు, జాగ్రత్త అమ్మ అన్నారు. అంటే రౌడీలు కాదు, బంధువులే, జాగ్రత్త అమ్మ అన్నారు. అప్పుడు తగ్గించేవాడు. అంటే ఏంటంటే ఒక వ్యక్తి స్వభావము వాడిని బాగుపరిచేది ఎప్పుడు ఇష్టపడ్డాడు, వాడి జీవితం ఏంటంటే వాడు చెడిపోయి ఇంకోటి చెడిపాలి. ఇది అపాధిక లక్షణాలు. వాడి జీవితం ఏంటి, వాడు చెడిపాడు, వాడు చెడిపోయింది కాదని ఎప్పుడు కూడా మోసం చేయవాడు. అందుకంటాడు ప్రకటన 12:9-10 వస్తున్నప్పుడు చదవండి. ప్రకటన 12:9-10. మోసపుచ్చుచు ఏంటంట, వాడు మోసపరిచేవాడు, నేరం మోపువాడు. ఇలాంటి వ్యక్తులను కాపాడుకుంటే ఎంత కష్టం తెలుసా కదా. అనైనా సరే, మేమైనా సరే, నేనైనా సరే, ఏదో బలహీనమైన జీవితాలు అనుకున్నా. ఇంత ప్లాన్ చేస్తున్నావు కదా, ఎందుకు కంట్రోల్ తప్పుతాము అని. ఎందుకు కంట్రోల్ తప్పుతాము అంటే, కంట్రోల్ అంటే చిన్న చిన్న పొరపాట్లు. అప్పుడు దినదినము కూడా ఏదో అబ్బా దీన్ని బట్టి కదా వచ్చిందని కడుక్కోవాలి. అయినా సరే అందుకే రోమా 7:14-18 రాబడి ప్రకారం కేకలు వేశాడు. అయ్యో ఇట్టి దౌర్భాగ్యం నా జీవితం నుండి ఎవడు విడిపించగలడు అన్నాడు. ఇది మరణకరమైన పాపం నాలో నిలిచిందని పౌలు కేకలు వేశాడు. అది నిలుస్తుంది, దాని నుండి కాపాడాలి. అప్పుడు భక్తి అనేది వస్తుంది. చదవండి మా రోమా రాసిన పత్రిక 7:14. సరే, అన్నోటి చదువుకుంటూ పోతే టైం దొరుకుతుంది, కొద్దిగా చదువుతామని నేను తీస్తా. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో జ్ఞానం చేస్తా. అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయం జ్ఞానం చేస్తుంటాడు. 22 నుంచి అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అందు నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమం నా ఆవిలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రంలో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియములకు నన్ను చెరపట్టి లోబరుస్తుందంట. నా ఆవులో ఒక పాప నియమం గట్టి పట్టుకుంటాయి ఎవరికైనా సరే. అందుకే యాండ్రూస్ గారు ఒక మ్యారేజ్కి వచ్చినప్పుడు ఇక్కడే చెప్పాడు. ఒక మాట చెప్పాడు. దైవజనుడు యాండ్రూస్ గారు ఇప్పుడు సంగారెడ్డిలో ఆయన సీనియర్ మోస్ట్ సేవకుడు, చాలా పెద్ద వయస్సు. ఆయన చెప్పాడు. ఆయన ఒక మాట, 3 సార్లు నీ కోపం లేదా అని చూస్తామన్నాడు. ఏం లేవా, నీ కోపం లేదా అని ఆటోమేటిక్గా అందులో నుంచి లేస్తాయి. నువ్వు మనిషా పసరమా, నీ కన్ను ఎట్లా కనబడుతున్నావు ఒకటి, మళ్ళీ ఇంకో మాట అదే అంటే ఇంక మళ్ళీ వాళ్ళు బయటకు వస్తాయి. అది పోవాలి. పౌలు అంటాడు, కోపం మానము ఆగ్రహం వదిలిపెట్టు అన్నాడు. అది పోవాలి. ఈ రోజుల్లో అది పోటు కష్టం. అందుకంటాడు ఏంటంట, అది నా మనసు నందున ధర్మశాస్త్రం పోరాడుచు నా ఆవులున్న పాపను నన్ను చెరపట్టి నన్ను లోపరుచుకుంది. అయ్యో నేనైతే దౌర్భాగ్యం, ఇటు మరణకరముగా లోకి చేరి ఉండి నన్ను ఎవడు విడిపించును.
ఎవరు మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు, అపోస్తలుడిగా పిలువబడి దేవునికి పరిచయం చేస్తున్న వ్యక్తిలో. అంటే ఆ వ్యక్తి తన జీవితంలో జ్ఞాపకం చేస్తూ అదే 25 అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నాను, కాగా మనసు విషయంలో నేను దైవ నియమనకు, శరీర విషయంలో పాప నియమకు దాసుడే ఉన్నా. శరీరం ఏమి చేస్తుంది? పాపానికి దాసుని చేస్తుంది. మనసు మాత్రం ఏం చేస్తుంట? మనసు ఏం చేస్తుంట? మనసు దైవ నియమనం పెడతాడు. ఆ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఆ మనసు అంటే ఏంటి? ఈ శరీరం ఉంటే ఎంతకాలం ఉంటుంది? యోబుని అడిగితే చెప్తాడు, ఏమయ్యా నీ జీవితంలో ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఒక్కరోజే 10 మంది కుమారులు, ఆస్తిపాసులు, ఇండ్లు కాల్చబడ్డాయి, కాల్చబడ్డాయి, చంపబడ్డారు, లేదంటే మరణం పొందారు. ఒక్కరోజే ఏమీ లేకుండా నిలబడ్డాడు. అందుకే యోబు 1 ఆఖరి వచనంలో చూసినప్పుడు, నేను దిగంబరికి వచ్చాను, దిగంబరికి వెళ్ళిపోతున్నా, ఎక్కువ తీసుకుని ఉన్నాడు. ఆ మాట సామాన్యంగా వస్తుంది. 2 భార్య వచ్చింది. ఏమయ్యా నువ్వు ఇంకా యథార్థం వదిలేకున్నావా? యథార్థం వదిలి దేవుని దూషించు. వస్తాయి 2వ అధ్యాయం 9-10 చూస్తాం. దేవుని దూషించి ఇంట్లో వస్తాయి కదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంట 4వ అధ్యాయం 7వ వచనంలో. మన భక్తి మనకు ధైర్యం రావాలి. ఈ రోజుల్లో భక్తి సాధ్యమంతా రాదు. కోపం వస్తాయి, దేవుని మీద తిరుగుబాటు వస్తాయి, దేవుని మీద తిరుగుబాటు వస్తాయి. అపవాదికి దాపు 1000 ఏండ్లు చెరసాల్లో వేసి ప్రకటన 20వ అధ్యాయంలో బంధించి, ఈ చెరసాల నుండి వాడు ఏమైనా విడుదల పొందితే బయటకు వచ్చిన తర్వాత మార్పు పొందుతాడా అని మళ్ళా తరమిస్తే వాడు తీర్పేటట. మళ్ళా లోకంలో ఉన్న నాయకులందరూ ఏకం చేస్తాడంట. బైబిల్లో రాయబడింది. అంటే వాని స్వభావం మారదు. 1000 ఏళ్ళలో నుండి బయటకు వచ్చినా, 1000 ఏళ్ళ నుండి బయటకు వచ్చినా కనీసం మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఇస్తే కూడా వాడు మారడు కదా. మొత్తం రాజులందరూ ఏకం చేసి ప్రభు మీద తిరుగుబాటు చేస్తాడు. అందుకే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువే తన ఊపిరి చేత అందుకే మాట చూస్తే బాగుంటుందేమో. అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడి ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను తన ఊపిరితో. అంటే ఆ రోజు వరకు వారి జీవితం మారదంట. అంటే ఎన్నేళ్ళు బతికాడో, ఎన్నేళ్ళు నరక ప్రాప్తులుగా ఉన్నాడు. అలాంటి సాతానుని జ్ఞానం చేస్తూ యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేసేంత వరకు వాడు మారడు సరికదా, వానితో ఉన్నవారు కూడా మార్చాడు. క్రైస్తవులుగా మన జీవితంలో భక్తికి ఎట్లా ఉండాలంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా తిరుగుబాటు స్వభావం మన జీవితంలో ఉండకూడదు. ఈ రోజుల్లో ఇది ఎప్పుడైతే వస్తుందో ప్రభులో నిలకడగా ఉండలేం. దీన్ని బట్టి ఈ రాత్రి ప్రభు సన్నిధిని అడుగు, ప్రభువా నేను రక్షణ పొందినట్లు ఉంది, నా జీవితంలో సాక్షుల జీవితాలు బాగా తెలుసు మనకి ఎట్లుందంటే కదా. చాలామంది చెప్పారు, మీరు ఒప్పుకుంటారు, ప్రాణం చేస్తారు, మీ దేవుడు ఏం దేవుడో కానీ మేమన్నా మేలయ్యా, మా దేవుళ్ళు అట్లున్నారు, మేము అట్లున్నాం. కరెక్ట్ కదా, దేవుడు కదా, ఆ దేవుడు కాదు కదా. అంటే ఆయన పాపం లేనివాడు కదా. మీ నోటి ఎందుకంటే అయ్యో మనుషులు కదా అంటే అవకాశం ఉందని చెప్పి మాటికి అందుకే అంటాడు అపోస్తలుడు. అట్లనే పాపం మంది నిలిచిండ రాదు అన్నాడు. రోమిలికి రాసిన 8వ అధ్యాయంలో మాట అంటాడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో జ్ఞాపం చేసినప్పుడు 8వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మిక నియమం పాప మరణంలో నుండి నన్ను విడిపించేట్టుగా ధర్మశాస్త్రం దాన్ని దేవుడు చేశాడు. మరి జ్ఞాపం చేస్తూ మరి ఏడాది అట్లనే పాపమంతా నిలిచి రాదన్నాడు. సరే ఏదైతేనేమి రెఫరెన్స్ సరే గుర్తులేదు కానీ అంటే పాపమందు మనం నిలిచి రాదు. అంటే ఏది అవకాశం ఉందో కదా అని చెప్పి మనం ఏది చేస్తే చేయకూడదు. మనం ప్రతి పలుకు అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు ప్రభువు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు 30లో, మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండవలను, వీటికి మించేది దుష్టు నుండి పుడతాయట. మన మాటల్లో కూడా సత్యం ఉండాలి, అంటే మన ప్రవర్తనలో కూడా సత్యం ఉండాలి, మన జీవితంలో కూడా సత్యం ఉండాలి. ఇది ఎప్పుడైతే తొలగిపోతామో క్రైస్తవ జీవితంలో సాక్ష్యాలు అనేది కోల్పోతూ వస్తాం. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి అది ఎక్కడ? భౌతికంగా. ఇంకా రెండవదిగా వారి జీవితాలు చూస్తే ఆశ మానుకోలేరు కదా. చాలా కష్టం, చాలా కష్టం. అంటే అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఇప్పుడు చూస్తున్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఇచ్చిన హెచ్చరికల్లో జ్ఞాపకం చేస్తుంటాడు. 6వ అధ్యాయంలో అంటాడు, 6వ అధ్యాయం 6లో, సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలి దీనిలో ఏమి తీసుకొని పోలేము, కాగా అన్నవసలు గలవరం ఎండి వాటి తృప్తి పొంది ఉందము అన్నాడు. సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభం అంటే ఎందుకింత అన్నాడు ఆ రోజుల్లో? ఎవరు చెప్పాడు? సేవకులకు చెప్తే అది వేరు. సేవకులు కూడా ఇంకా చాలా రూట్ చెప్పారు. చాలామందిని అడిగినా మేము ఎట్లా ఉన్నామో మా పిల్లల్ని బాగుండాలి కదా అన్నారు. మా పిల్లల్ని బాగుండాలి, సరే వాళ్ళ తీర్పు వాళ్ళ లెక్క మనకి ఎందుకు సొమ్మ, కాబట్టి మనకెందుకు మాటికి అనుకోవాలా? సరే ప్రభుకి అప్పచెప్పాం, సరే నేర్చిపెడదాం, అది వాళ్ళ అనుభవం. కానీ ఈ రోజుల్లో మన జీవితంలో ఏంటంట పౌలు అంటాడు సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకానికి ఏం తెలియదు, దీనిలో ఏమి తీసుకొని పోవాలి, అన్నవసలు గలవరం ఎండి తృప్తి పొందాలి. ఎందుకింత? దేన్నైతే ఎక్కువ తీసుకొస్తామో దానివల్ల ఎంత ఉండాలి అంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రభు మరి వాళ్ళకి అరణ్యంలో ఎట్లా మీరు తినాలి అన్నారు. అయ్యా మీకు మన్నా ఇస్తా, దినదినం నేను ఇస్తా, మీరు ఒక సేరు తీసుకోండి, తలా కొట్టి తీసుకోండి, మళ్ళీ రేపు పోయి మళ్ళీ తీసుకోండి అన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? మళ్ళా తీసుకున్నారు. అది వాసన బట్టి. అంటే ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ రాకూడదు. ఎంత ఉండాలి దానికి మించితే అంటే మన జీవితాల్లో అక్రమ జీవితాలు ఉండకూడదు. అక్రమ జీవితాలు కదా. మన అనుభవంలో ప్రభు కంటే దేన్ని ఎక్కువగా మన మనస్సాక్షిని బేస్ చేసుకుని దాటిపోతామో, మన మనస్సాక్షిని బేస్ చేసుకుని దాన్ని దాటిపోతామో అప్పుడు అది మన జీవితాలు పరీక్షించుకోవాలి కదా. అప్పుడు పరీక్షించుకోవాలి. ఇది ఎప్పుడైతే తప్పుతుందో ఒకసారి మ్యాప్ అంటే ఎట్లా పర్వాలేదు అనుకుంటాం. నేను కూడా ఇట్లా చూశాను, పర్వాలేదు వాళ్ళు ఇచ్చారు కదా అనుకున్నాం. రాంగరారా దాని యొక్క మార్పు తీసుకొచ్చిన తర్వాత సరే అన్నీ మానుకుందాం అంటే వాళ్ళు ఏదైనా అవసరమే లేదు అంటే ఆయన జీవితాలకు వచ్చేసాం, తృప్తిగా ఉన్నాం. ప్రభు కంటే దేన్ని ఎక్కువగా ఆశించకూడదు. అందుకే పౌలు అంటాడు 10లో అంటాడు, ధనవంతులటుకు మనం ధనవంతులటుకు అపేక్షించే వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తంలోను హానికరులైన అనేక దురాశ వల్ల పడుదురు, అట్టి మనుషుల వల్ల నష్టంలోను నాశంలోను ముంచివేను అన్నాడు. అంటే ధనాపేక్ష సర్వసంపద కీడుకు మూలం. మరీ మన జీవితాల్లో అంతే. ప్రభా ఏనాటికి కదా అపోస్తల దినాలు లాంటి దినాలు ఇంకా రావు చూడం. వాళ్ళు సంతుష్టితో తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టారని రాయబడింది 4వ అధ్యాయంలో అపోస్తలులో. వారు అన్నీ తీసుకొచ్చి ఇది మాదని ఇచ్చారు. అప్పుడు వారికి ఏమీ కొదవలేదని రాయబడింది. అలాంటిది ఇప్పుడు ఎట్లుందంటే కొన్ని సందర్భాలు వస్తే మేము కూడా పెద్ద శోధకులు ఉన్నట్లు కొన్ని సందర్భాల్లో రాగరాగరా తిరిగి వాళ్ళ స్థానం లెవెల్ మారితే వాళ్ళు మాట తీరు తప్పి మమ్మల్ని వదులుకొని ఇంగూరి దగ్గరికి వెళ్ళారు. మేము తక్కువే కదా, మామూలు అంతే చూసి సరే వీళ్ళని పరీక్షిస్తామని చెప్పి చాలా సందర్భాల్లో భోజనం మానుకొని సువార్తకు వెళ్ళాం. తిని ఎవరు క్యారీ తెచ్చుకోమంటే వెళ్ళాం. సరే ఏదో బయట దొరికితే కదా అనుకున్నాం, చూస్తామని. సరే ఒక సందర్భం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా తెలుసా, దట్ క్యారియర్ దట్ మిల్స్ అన్నారు. అంటే ఎవరి ఫుడ్ వాళ్ళు తినాలంట. అప్పుడు ఒకే క్యారియర్లో ముగ్గురు తిన్న రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడు
దట్ క్యారియర్ ఓ సేవకుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే నేను ఎప్పటి నుంచో హెల్పింగ్ నేచర్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పాము అన్న సేవకుడు వెళ్తున్నారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు కదా, మనం అందరు కలిపి కొద్దిగా ఆయన ఒకటి గిఫ్ట్ ఇస్తాము, నేను ఒక్కడనే ఇస్తే బాగుండదు, సహవాసాలుగా ఉన్నాం అని చెప్పాం. సరే బ్రదర్, ఆయన ఎప్పుడు పోతాడంటే ఆయన మధ్యాహ్నం వండికి పోతాడన్న. సరే నేను వస్తానప్ప అని చెప్పి ఏదన్నా కానీ అంటే మరి అన్నీ నా సర్కిల్లో ఉండేటివి, నాది కానీ దేవి దగ్గర కానీ సర్కిల్లో ఉండేటివి. ఆ రోజు ఏమైపోయింది, అంకుల్ గారు ఉదయం బండికి వెళ్ళారు, అంటే 9 గంటల బండికి వెళ్ళారు. మాకు 8 మధ్య తెలిసింది, ఇప్పుడు ఫోన్ లేవు కదా. సరే నేను ఉన్న పాటను పోతే అప్పటికే రాత్రి గిఫ్ట్ చేసి పెట్టినట్లుంటారు. సరే బ్రదర్ ఎంత ఇమ్మంటారు అన్న, ఎంత ఇమ్మంటారు అంటే అప్పుడు చెప్పాడు దట్ ప్రజెంటేషన్ బ్రదర్ దట్ అటైన్ అన్నాడు. దట్ ప్రజెంటేషన్ దట్ అటైన్ అన్నాడు. అబ్బా ఎంత విలువ పెట్టినవారు మాకే అనుకున్నా. అంటే ఇవన్నీ మేము వాళ్ళకి ఎట్లా చేస్తాం, ఫుడ్తో మొదలుకొని పెట్టాం, బట్టలతో మొదలుకొని పెట్టాం, వాళ్ళ ఛార్జీలతో సహా భరించాం, కానీ ఇప్పుడు అంటే దట్ ప్రజెంటేషన్ దట్ అటెండ్ అంటే మా వ్యక్తిగతంగా ఇచ్చాం, మా వ్యక్తిగతంగా అటెండ్ అవుతున్నాం అంటే కనబడ్డాం. ఇలాంటి సహవాసం నుండి ఎన్నో చూసి చెప్పాను కదా, మొదటి సమయాలు 16:7 ప్రకారం వీళ్ళు ఇంతే, మంద తప్పు. మా వ్యక్తిగత జీవితంలో ప్రభుకి ఇచ్చే విలువ వాళ్ళకి ఎక్కువ ఇచ్చాం కాబట్టి అనుభవం. సరే చాలాసార్లు అడిగారు, ఏం బ్రదర్ మీరు ఇంత ప్రేమిస్తే వాళ్ళంతా ఏం చేస్తాం బ్రదర్, వాక్యం అంతా సహవాసం అంతా కాబట్టి మనం ఏమి చేయలేం, ప్రభు న్యాయవంతుడు కదా. వాళ్ళ దుఃఖాలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించాం, చెప్పని కూడా చెప్పలే, వాళ్ళ ఇంట్లో దుఃఖాలు ఉండని వెళ్ళి పరామర్శిస్తే దాదాపు చాలామంది వచ్చారు. దట్ పర్సన్ రాలేట్ లాస్ట్ టైం కూడా ఫోన్ చేస్తే ఆ పక్కన సోదరుడు మాట్లాడుతుంటే బ్రదర్ ఏడున్నట్టే బ్రదర్ దగ్గర ఉన్నట్టే ఆయనకి ఫోన్ అంటే ఇస్తే ఎట్లుంది బ్రదర్ అని అడిగాడు. మంచిది బాబు, బాగున్నాం కదా. ఇవన్నీ చూస్తే ఎట్లుంటుంది తెలుసా, అప్పుడు అర్థమవుతుంది వాని విలువ ప్రభులో ఆత్మీయ జీవితంలో ఆటోమేటిక్గా వాని విలువ కనపడుకుంటూ వస్తాయి. ప్రభువా ఏంటి ఈ పరిస్థితి, ఓహో నేర్పుతున్నావు, ఎంతో నేర్చుకోవాలా. అందుకే జీవిత యాత్ర అనేది ఒక ట్రైనింగ్ లాంటిది అన్నాడు. అంటే ఎట్లా అంటే జీవిత యాత్ర ఒక ట్రైనింగ్ అంటే వాడు ఒక విద్యార్థి వంటి వాడే. ఇంత నాది అయిపోయింది చదవడానికి, ఏదో పీజీలు కాదు, లేదంటే మరి అత్యున్నతమైన చదువు ఇంత ఏమో అంబేద్కర్ లెక్క కొన్నిసార్లు చదివితే ఆయనకి ఇంతనే ఉంది, మనకి ఇట్లా కాదు. జీవితం అనేది ట్రైనింగ్ లాంటిది. అంటే జీవితం అంతే ఒక ట్రైనింగ్ లాంటిదే. దాంట్లో తృప్తి పడాలి. ఎప్పుడైతే నేర్చుకుంటూ వస్తావో ఆత్మీయ కట్టబడుకుంటూ వస్తావు. దీని కొరకు కాక అక్రమ జీవితాలకి అన్యాయ జీవితాలకి లోబడుకుంటూ వచ్చావా, ఎట్లా అంటే అపోస్తలుడు పౌలు అంటాడు, అవివేకయుక్తంలోనూ శోధనలోనూ ఊరిలోనూ హానికరమైన అనేక దురాశలలో పడతారు. అందుకంటే దురాశ గర్భం ధరించి పాపం పరిమితమైన మరణం కంటుంది అన్నాడు. అదే చేశారు అననీయ సప్పిరాలు. వారి జీవితంలో ప్రభు కంటే దేన్ని ఎక్కువ ప్రేమించారంటే దాన్ని ప్రేమించారు. ఏమ్మా నీవెంతే అంటే అంతే అని చెప్తుంటావు కదా. దీన్ని బట్టి ఒక రూట్ మ్యాప్ మారేది వాళ్ళకి. అప్పట్లో ఏముంది, 4వ అధ్యాయంలో తమదంతే అపోస్తలుల 4వ అధ్యాయంలో అంతా అపోస్తలుడు పేతురు దగ్గర తెచ్చేవాళ్ళు. పోనీ 5వ అధ్యాయంలో మీరు ఇంతే అమ్మిత్రాన్ని పేతురు అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారు, అవునయ్యాను దాచుకున్నాము, లేదంటే మేము 100 రూపాయలు వస్తాం, మేము 90 రూపాయలు ఇచ్చాం, 10 రూపాయలు దాచుకున్నాం, లేదా 10 ఇచ్చాము 90 దాచుకున్నాం చెప్పచ్చు. వాళ్ళ సమ్మతించే వాళ్ళేమో ఏందుకు ఇది చేసామని గద్దించే వాళ్ళేమో, కానీ లేదు అన్నారు. అదే తప్పు. యాకోబు అంటాడు, మేలైంది చేయనరికి చేయకపోతే అది పాపం అన్నాడు. పాపుల జీవితం మరణం అన్నాడు రోమ. కాబట్టి ఈ మరణంలోనికి వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ వచ్చారు. ప్రభుకి ఇచ్చే దాంట్లో కూడా చాలాసార్లు ఇప్పుడు మనం చెప్పాను, టేబుల్ మీద చేతులు అడుగుంటా, ఎప్పుడు చెప్పలేదు, ఒక మాట చెప్తున్నాను. ప్రభు విషయంలో మనం దేనికైతే పరిపూర్ణంగా విలేపు అవన్నీ కోల్పోయానని చెప్పాను. ఆ మాట అన్నప్పుడు నాకు ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా, మామూలుగా కదా. ఒక పెన్ను పోతే అనుకుంటాం, ఎక్కడ పోగొట్టుకున్నానా.
మరి ఎండిపోతుంటే ఉండదా? అంటే నవ్వుతున్నట్లుంటుంది కదా, లోపల నవ్వుతున్నట్లుంటుంది, కానీ లోపల ఉన్నాయి. ప్రభువా తప్పు మాది, న్యాయవంతుడు నీవు, నేనే తప్పు చేశాను. నేను చెప్పడానికి నాకు హక్కు లేదు. మొదటి సమయంలో 30:19 ప్రకారం సంపాదించుకునడానికి లేదా తిరిగి తీసుకున్నట్టే ఆయన జీవితంలో దేనికైతే లోపడ్డారో వారి అనుభవంలో పరిపూర్ణతలోకి రావటం బట్టి దేవుళ్ళు ఎదిగారు. మన జీవితంలో లేకపోవటం బట్టి. సరే ప్రభువా, నా జీవితంలో నీకు మాదిరిగా ఉండట్లో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను? నన్ను నేను కడుక్కోవడానికి ఇష్టపడతా, మాదిరిగా ఉండడానికి ఇష్టపడతా. ఇది లేకపోతే కష్టం. కాబట్టి ఊరికి మామూలు పైకి భక్తి అనేది ఉండవచ్చు, దాని శక్తి నీళ్ళు లేకపోతే ఒక్కరోజు నీ సాక్ష్యం అనేది ఎవరు చెప్తుందో తెలుసా? అందుకే అంటారు, ఏం చేస్తావన్నా మా పాస్టర్ గారు, మా సేవకుడు చెప్తాడు కానీ అంతే. జీవితం అమ్మ బోధకులుగా యాకోబు 3లో రాస్తాడు, ఉండొద్దు అన్నాడు. తీర్పు రెండింతలు అన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ సమాజం ప్రకటిస్తా, ప్రభు ప్రకటిస్తాడు. కాబట్టి సేవ చేస్తున్న ప్రతి వ్యక్తి సంఘము పరీక్షిస్తుంది, అక్కడున్న వ్యక్తిని పరీక్షిస్తారు, ప్రభు పరీక్షిస్తాడు. మూడవది అపవాదికుడు చూస్తాడు. వీని సేవ, వీని పరిచర్య ఎంత మనకి ఎట్లా ఉందంటే మనస్సాక్షి అది వాత్వేయబడి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎట్లుంటుంది తెలుసా? ఏదో పారే నీళ్ళు టచ్ అయినప్పుడు పైరుకి అట్లా టచ్ అవుతుంది చూడు. పారే నీళ్ళు టచ్ అయితే, పారే నీళ్ళు కట్టే నీళ్ళు కాదు. ఎంతసేపు ఉంటాయి పారే నీళ్ళు? కొద్దికాలం వర్షాలు ఉంటే నిలబడతాయి, లేదంటే కొద్దికాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు సపోజ్ కొన్ని పొలాల దగ్గర అట్లా కొన్ని కాలువల దగ్గర కొన్ని ఉంటాయి, వర్షాలకు పారుతాయి, తర్వాత నీళ్ళు పడతాయి. ఇంకా ఆ పైరు ఏమంటుంది తెలుసా? అదే మన బ్రతుకు. అర్థమైంది అనుకుంటా. అంటే ఏదో ఎప్పుడో ఒకసారి వెలిగిస్తే అబ్బా బాగున్నట్లు అనుకుంటూ కనపడతాం. అందుకే ప్రభు అట్లా గాలి విసిరిన దాని మీద కొట్టానని, అది కొట్టబడితేనే ఇంక వెళ్ళిపోతుందమ్మా. క్రైస్తవ జీవితాల్లో వాడు లేడు కనబడ్డు. కాబట్టి క్రైస్తవులకి ఎట్లున్నా ప్రభులో నీవు నిలుచున్నావు, భక్తిలో నిలుచున్నావు. లేకపోతే ఒకరోజు నీ కుటుంబం ప్రభు ఎదుట నిలబడలేదు, సరిగ్గా దిక్కులు లేవు కదా, ప్రభులో కూడా ఉండలేవు. నీ కుటుంబం కూడా లేకపోతే వస్తుంది, లేనట్టుగా ఉంటాయి. ఏదో కార్యాలు జరుగుతున్నాయని తృప్తి పడవచ్చు, కానీ మేము కూడా కార్యాలు చేస్తున్నామని ఏదో బాధో తింటాం తప్ప కొన్నిసార్లు తిన్నా కూడా బాధే, తినకపోతే బాధ. ఏమిటంటే పెట్టింది తినలేదని ఒక బాధ, సరే తప్పదు కదా, ప్రాణం చేసుకొని తింటాం. మీరు తప్పేమి చేయలేదు కదా, భోజనం పెట్టారు, కానీ ఆ కుటుంబంలో రక్షణ లేదు. విక్టర్ డేవిడ్ గారు అన్నప్పుడు సేవకుడు, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం బాగాలేకపోతే ఇప్పుడు కూడా తింటండి. ఆ వ్యక్తికి చాలాసార్లు చెప్పి నేను వాకింగ్ చెప్పేకి వచ్చాక మీ ఇంట్లో భోజనం చేయను అన్నాడు. ఇంకా ఎలాగేం చేస్తాం, ఇంక మమ్మల్ని మేము ఎంత అంటారో ఎంత పొగుడతారో మమ్మల్ని కదా. మేము అంత గొప్పలు కాదు కదా, మాకు కూడా ఉన్న లోపాలు. కాబట్టి ఏం చేయాలా? సరే ప్రభా, మేమంత గొప్పలు కాదు కదా, మాలో కూడా ఉన్నాయి కదా. అంటే ఇది కాబట్టి ప్రభా, మేము సేవకులు కాదు, పరిచారకులు మాత్రమే, ప్రభు ఇచ్చిన పనిలో అంత చేస్తున్నాం కాబట్టి మేము చేస్తాం అని చెప్పి మీరు పెట్టింది తింటాం. కానీ ఆ కుటుంబ రక్షణ లేనప్పుడు ఎట్లుండో తెలుసా? ఆ బాధ మరి మీకెట్లా నిద్ర వస్తుందో తెలియదు. నేను చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు కూడా అదే, ప్రభు వారిని నిద్రపోనివద్దు అని చేస్తే మీ మీద మాకేమన్నా, నువ్వు పండుకుంటే ఏమి, పండుకోకపోతే ఏమి, నువ్వు నిద్రపోకపోతే నీకు ఆరోగ్యం బాగలేకపోతే చూసేది కాదు కదా. కానీ ఆత్మలో నీకు మంటలు లేవే అని బాధ అంతే. నీ కుటుంబ విషయంలో ఎంత ప్రక్షాళన చేస్తున్నావు, వారి విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నావు, గద్దింపులు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నావు. యాకోబు అంటాడు 49వ 5:6 అంటాడు, వారి ఆలోచనలో చేరొద్దు, వారి సంగతితో కలవద్దు అన్నాడు. నువ్వు భలే చెప్పినావయ్యా. కొద్దిగా ఉంటాయి ఎక్స్క్యూజ్ అనేటివి, అంటే తరుణం ఉంటుంది కానీ దాన్ని బేస్ చేసుకొని లిమిట్లోనికి దాటిపోకూడదు కదా. అంటే ఏంటి, నిజ్ఞానం చేస్తా. ఇశ్రాయేల్ నెబుకద్నెజర్ని నేను పంపుతా వెళ్ళు అన్నాడు. వెళ్ళని చెప్పి నా యొక్క సేవకుడైన నెబుకద్నెజర్ అన్నాడు. దేవుడే బబులోను దేశం నుండి ఆ యొక్క దేశం మీద దాడి చేసి కొన్ని నెలలు కాపురం చేసి వారి మీద దాడి చేసి రాజుతో సహా
ప్రజలతో శిక్ష విధించి పట్టుకొని పోయారు. చెరసాల్లో వేశారు, కళ్ళు వేకారు. అసలు రాజు లేకుండా చరిత్ర రాయబడింది. అప్పుడంటే నెబుకద్నెజరు, నేను ఎంతవరకు శిక్ష పెట్టాను అంతవరకు దాటిపోయినా కాబట్టి నీ రాజు నీ ఎదుట నిలవదు అన్నాడు. నీ రాజు నీ ఎదుట నిలవదు, అసలు నీ రాజ్యము అసలు ప్రపంచ పటంలో ఉండదు అన్నాడు. ఇవన్నీ చరిత్రలో రాయబడిన చరిత్రలు బైబిల్ రాయబడ్డాయి. అంటే ఆ రాజు వెళ్ళి అసలు ఎట్లుందంటే నక్కల పాలుగా ఉందంట రాజ్యం. నక్కల పాలు, దాని యొక్క నివాసాలు అంటే అసలు ఆ యొక్క ఆ ప్రాకారములు, ఆ యొక్క కట్టడాలు, వారికి ఉంటున్న యొక్క ఆ విలువైన తోట్లు, వారు కట్టుకున్న యొక్క మరి ఆ ఉయ్యాళ్ళు, గాల్లో ఊగే ఉయ్యాలు కట్టుకున్నారు అప్పట్లో వాళ్ళు. అవన్నీ ఒకరోజు వెళ్ళిపోయినాయి. నిలవలేని పట్టణాలుగా మార్చబడి కనీసం ఎట్లా తెలుసా, నక్కలకు నివాసస్థలముగా మార్చాయి. నీ బ్రతుకులు కూడా అంతే. ప్రభు మీదే తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీదే పెడితే మరి నీ బ్రతికెంతమ్మా, నీ కుటుంబ బ్రతికెంత, మన కుటుంబాల బ్రతికెంత. ఈ రోజుల్లో నేను ముగిస్తున్నా. ఈ రోజుల్లో దేవుని యొక్క సన్నిధి నుండి చాలా కష్టతరం ఉన్నాయి. ఎందుకు తెలుసా, మనకుంది ఫ్రీడమ్, బాగా కూర్చుంటున్నాం, ఎందుకంటే లోకల్గా ఉన్నాం కాబట్టి. ఇదే ఏపీ లెవెల్లో, ఇదే కర్ణాటకలో, ఇదే తమిళనాడులో, ఇదే తెలంగాణలో ఎన్నో సంఘాలు ఈ ఫ్రీడమ్ లేదు. ఇదే ఏపీలో ఎన్నో స్థలాల్లో ఈ ఫ్రీడమ్ లేదు. ప్రభు మన కృప ఇచ్చాడు, వాక్యం ఉంది. ఓ రోజు నిలబడతాను కూడా చెప్పలేము. కాబట్టి జాగ్రత్త. ప్రభా, ఈ రాత్రి మమ్మల్ని దర్శిస్తున్నాం. మా కుటుంబంలో జీవం లేదు, మాలో లేదు. ఫస్ట్ మాలో లేదు. ఎట్లుంది, పారే నీళ్ళు అట్లా అట్లా టచ్ చేసి పండినట్లుంది. కానీ అయ్యా మాకు అసలు వర్షాలు లేవు, ఆత్మీయ జీవితం లేదు. కాబట్టి పరీక్షించుకుంటాం. ప్రభా, మాలో ఏ లోపం ఉందో, మా మాటలు, మా క్రియలు, మా జీవితం. కాబట్టి వారి అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఇవన్నీ పరీక్షించుకొని లాభదాయకమైన భక్తి మన జీవితంలో లేకపోతే ఈ రాత్రికాల పెళ్ళి ఎందుకంటే జ్ఞాపం చేస్తుంటాడు. ఇంకా మళ్ళీ జ్ఞాపం చేసిన ప్రకారం అపోస్తలుడైన పౌలు కూడా అందుకంటాడు. 2 తిమోతి 4:12 క్రీస్తు చేసిన సద్భక్తితో బ్రతుకు చేసే ద్వారా హింస పొందురు అన్నారు. అంటూ 13 అయితే దుర్జనులు, వంశకులు ఇతరులు మోసపరుచుతూ అంతకంతకు చెడిపోదురు అన్నాడు. క్రీస్తు చేసిన విశ్వాసం ద్వారా రక్షణాత్మక జ్ఞానము నీ కలిగుటకు శక్తిగల పరిస్థితులకు బాల్యం నుండి నీవే ఎరుగుగానక అన్నాడు. ఇవన్నీ చదవడానికి సమయం చాలు. అంటే ప్రభుల వారు ఎంత అనుభవంలో నిలిచారంటే క్రీస్తు చేసిన సద్భక్తి అంటే ఎన్ని పరిస్థితులు ఉన్నా నేను ఆయనలో ఉన్నా. అందుకే దావీదు అంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో ఉన్న అంతరంగమా నీవేళ కృంగి ఉన్నావు. అంతే వారి జీవితాలు దినది వెలిగించుకున్నారు. 2 దేవునిలో వారు అన్నిట్లో సాక్షులుగా ఉన్నారు కాబట్టి ఘనత లేని వ్యక్తులు ఘనతలు ఇచ్చారు, అధికారుల వ్యక్తులు అధికారం ఇచ్చారు. 3వది సదా ఆశ్చర్యకరమైన కుటుంబాలుగా మార్చబడ్డాయి. ప్రభులో నీ వట్టు ఉండాలి. నీ రాత్రి కాలి పిల్ల అట్టి జీవితం నీ రాత్రి నీలో లేదైతే ప్రభా, మా ప్రవర్తన దినదినము మమ్మల్ని దర్శిస్తున్నా కానీ మేము ఎట్లున్నట్టే వాతవేయబడి మనస్సాక్షి మార్పు చెందని హృదయాలు, మార్పు చెందని ఈ జీవితం చూసేవాడే చాలామంది అడిగారు, ఎట్ల కాపురాలు పెట్టుకున్నారా మీరాడ, ఎట్ల కాపురాలు పెట్టుకున్నారు. రీసెంట్గా షిఫ్ట్ అయిన వ్యక్తి కూడా కొన్ని సందర్భాలు చెప్పారు, అక్కడ నుంచి వస్తే బాగుందామన్న, ఇక్కడ పర్వాలేదు, మీ చదువులు బాగున్నాయి కదా. చాలాసార్లు మా బంధువులు అడిగారు, నీ ఉండి ఏం నేర్చుకుంది ఏముంది ఏం లేదు, కానీ మీ పిల్లలే ఏం చేస్తాం, తండ్రుల వల్ల లేదా నాకు తండ్రుల వల్ల బయటకంటే ఎక్కువగా సంఘ పరిస్థితులు మేము అంటే సోదరు గారు నేను కానీ పరిపూర్ణంగా ప్రభా ఏం చేయలేక నీకు అప్పచెప్తున్నాం. ఈ స్థలం చూసినప్పుడు లేదంటే ఆ పరిస్థితి చూసినప్పుడు ప్రభా ఇంతేనా ఆ పరిస్థితులు చూసినప్పుడు ఏం ప్రభా ఎట్లుంది తెలుసా, యుర్మే కంటే గొప్ప శ్రమలు పొందలేదు, కానీ ఆ బాధల్లో కొన్ని సందర్భాలు కలుగుతొస్తాయి. ప్రభా మార్పు చెందిన మాటలు, మార్పు చెందిన జీవితాలు, మార్పు చెందిన లక్షణాలు ఏమి లేవయ్యా, ఏమి లేవు. నటనాల్లో టాప్ టు టాప్ వచ్చేసామే. కాబట్టి ఇలాంటి జీవితంలో నీ ఎదుట మేమే లెక్క చెప్తాం, ఇది మేము ప్రభు దగ్గర తీసుకొచ్చాం అని అనుభవంలోకి మనం తీసుకురాలేకపోతున్నాం. సంగమను, విశ్వాసాన్ని, సేవా విధానమును అన్నిట్లో కూడా ఏం చేయలేక ఒకటే
ప్రభా మత్తయి మరి మరి 23 మరి జ్ఞాపక ప్రకారము 27 అంటాడు, పొంతి పిలాతు చేతులు కడుక్కున్నట్లు మేము కడుక్కుంటున్నాం. నేనైతే అది అనుకున్నా, ప్రభా నేను కడుక్కోవడానికి ఇష్టపడతా, ఇంకా నా చేత కాదు, మా చేత కాదు, ఇంకా మేము చేతులు కడుక్కుంటాము. ప్రభా నీవే దీనికి న్యాయం, సంఘమును కాపాడుతావా, కట్టుకుంటావా? కానీ మేమైతే దీనికి కనీసం మరి దావీదు ఒకటే అన్నాడు, ఏం చేస్తున్నావయ్యా అని అన్నదమ్ములంటే, నేను కాపరికి అప్పచెప్పాను ఈ గొర్రెలు అన్నాడు. ఆ కాపరిని విషయంలో ప్రభు కృప చెప్తే మా వంతు మేము మరి పక్కన అంటే సరెండర్ అయిపోతాం అని ఆలోచనలు కలిగి ఉన్నాం. దానికి కూడా అనుకూలం లేవు, ఏమి చెప్పలేక ప్రభువా నీ చిత్తం నెరవేర్చబడిన గాక. యేసు ప్రభు ఏ మాట అయితే అన్నాడో దాన్ని చెప్పక తప్పదు అని అన్నాడు. మరి అదే మాట అంటే ఇంక ప్రభుకి అప్పచెప్తున్నాం. ప్రభు సంఘం ఇది, మేము ఇంతవరకు చేసాం, 30-35 ఏళ్ళకి చేస్తున్నాం. పరిస్థితులు ఎన్నున్నా మనకు కూడా చెప్పే కదా, 98 నుంచి లేదా 90 నుంచి ఉద్యోగ బాధ్యతల కంటే దేవుని సేవలు ఎక్కువగా ఉన్నాం. ఉద్యోగ బాధ్యతల కంటే దేవుని సేవలు ఎక్కువగా ఉన్నాం. అన్నిటిని చేసినా కూడా ఫలితం ఇంతే ఉంది. కాబట్టి ప్రభా కనికరించు, దయచేసి కాపాడు. నీ చిత్తం ఏంటి? సంఘ పక్షాన, ఆత్మల పక్షాన ఎవరంతకు వారి కుటుంబాల్లో నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏ కుటుంబం జక్కయ్య జ్ఞాపించినప్పుడు ప్రభా ఈ జక్కయ్యని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కనే చూశాడు, త్వరగా దిగన్నాడు. లూకా 19:5 నేను ఇంట ఉంటాను అన్నాడు. 7వ వచనంలో వారందరూ పరీక్ష ఇచ్చారు, వీడు పాపి, ఇతని దగ్గర ఎట్లున్నారని. 8వ వచనంలో అయ్యా ఇతడు నిలబడి నేను అన్యాస్తుని అక్రమార్జితుని, అయ్యా నేను ఎవరి దగ్గర తీసుకున్నాను 4 గంటలు చెల్లించను అన్నాడు. ఆ ఒక్క మాట. 9వ వచనంలో అంటాడు ఈ ఇంటికి రక్షణ అన్నాడు ఒక వ్యక్తితో. అపోస్తలులు 10:36 అంటాడు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అన్నాడు. అంటే ఒక వ్యక్తిని బట్టి కొర్నేలు కుటుంబం రక్షణ పొందింది, ఒక వ్యక్తిని బట్టి అందరికి ప్రభు. యోహాను సువార్త 4:42 ఈ నిజముగా లోకరక్షకుడు రాబడింది. అంటే ఒక వ్యక్తిని బట్టి లోకరక్షకుడు, ఒక వ్యక్తిని బట్టి 10:36 ప్రకారము ఆయన అందరికి ప్రభు, ఒక వ్యక్తిని బట్టి ఇంటికి రక్షణ. మన జీవితంలో ఏముంది? ఇది లేకపోయి ఎట్లా అంటే మరి మీరు ఎట్లా నిద్రపోతారో నాకు తెలియదు. అందుకే చేసే ప్రభు వారిని నిద్ర పెట్టవద్దు, వారిలో మంటలు పెట్టు, వారిలో రావాలి. అది లేకపోతే క్రైస్తవ జీవితం కాదు. ఏడ్చాలి, ప్రభా ప్రక్షాళన చేయాలి, కన్నీరు కావాలి. ఎందుకు మనం చెప్పగా పిల్లలు ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ. కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభా మా కుటుంబాలు, మా జీవితాలు మాట టచ్ చేస్తున్నాం. పైకి భక్తి ఉంది కానీ దాని శక్తిని ఆశ్రయించక భక్తిని లయ జీవిస్తున్నాం. అన్నిట్లో మనకు తెలుసు మన అంతరాత్మ టచ్ చేస్తూనే ఉంటాయి. ఒక్క మాట అన్నప్పుడు అందుకే ఒక్క మాట అంటే మత్తయి సువార్త 5లో అంటాడు, అయ్యా నీ సోదరుడు ద్రోహి అంటే నరహంతకుడు, నీవు నరకాగ్ని పాత్రుడు ద్రోహి అంటే. మరి మనం ఎన్ని సందర్భాలు వింటామండి? అంటే ఇలాంటి జీవితంలో అట్రప్లాప్ అయిపోయి ప్రభు దగ్గర అట్లా వార్త కలిసిమెలిసి భక్తుల దగ్గర అనుభవ జీవితంలో ఉండి మేలు మహానుభావులు తప్పిపోయి దారిదులు గారు నీవెంత నాయన ఎంత. కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభా మమ్మల్ని మేము కడుక్కుంటున్నాం. నేను ఒకటే ప్రార్థన చేసేది, ప్రభా ఈ వ్యక్తిని రక్షించుకున్నావు, ఆ వ్యక్తికి బాప్తిస్మం అనేది అనుభవం కలిగింది, ఆరం చేస్తున్నారు, బల్ల చేసుకుంటున్నారు, వారికి జీవం ఇచ్చావు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు 17వ వార్తలో, లోకము నుండి తీసుకొని నేను వారికి కొరకు ప్రాణం చేయను కానీ లోకంలో ఉన్న దుష్టుడు తప్పించు, అయ్యా నేను వారిలో జీవంలో నింపినాను, ఆ జీవం వారిలో ఉండాలన్నాడు. ఆ జీవం అంటే నిజమైన ఆ ఆత్మ, నిజమైన ఆ ఉద్యమం మీలో ఉండాలి. అది ఆయన వచ్చేంత వరకు కన్నీరు గార్చాడు. మత్తయి సువార్త మరి యోహాను సువార్త 21 అంటాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను తండ్రిని ముమ్మారి వేడుకున్నా. లూకా 22:30-32 అంటాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు ముమ్మారు నేను తండ్రిని వేడుకున్నా. ప్రభా ఈ పేతురు దారి తొలుగుతున్నాడు, ఈ పేతురు దారి తొలుగుతున్నాడు, తండ్రి ఈ పేతురు మీద నా సంఘం కడతానన్నా. వాడు దారి తొలగాడు. కాబట్టి మళ్ళా దారి చేయొచ్చు. ఆ ప్రార్థన, ఆ కన్నీరు ఊరోజు పేతురు దర్శించింది. నీకెన్నిసార్లు వచ్చింటుందే? పేతురు 3 సార్లు, మరి నీకు 100 సార్లు. మేము ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలకు పేరు చెప్పకపోయినా కుటుంబాలన్నింటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఏముంది కదా? భక్తులు పడినట్లు పరిశుద్ధత లేదు మనలో.
కాబట్టి కడుక్కుందాం. ఆ భక్తి వద్దు, నటనా జీవితం వద్దు. ఒకరోజు దేవునికి లెక్క చెప్తాం, పరీక్షించుకుందాం. ప్రాణం చేస్తాం, తలలోంచండి, ప్రాణం చేస్తాం.